ఓకే. సో ఈరోజు క్లాస్ ఏమనుకున్నాము? ఈరోజు క్లాస్ ఏంటి? పోస్టింగ్ టైప్స్. సో ఒక డాక్యుమెంట్ని మనం ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు? ఓకే, ఒక డాక్యుమెంట్ని ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు? సో సింగిల్ స్క్రీన్ అండ్ డబల్ స్క్రీన్, FB50 సింగిల్ స్క్రీన్లో పోస్ట్ చేసేసాం ఆల్రెడీ. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్ చేసాం ఆల్రెడీ. ఇంకా కొన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, 1 minute. మీకు ఒక చాట్ బాక్స్లో షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో ఒక MS వర్డ్ ఫార్మేట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సో చూడండి, సో ECC S/4HANA సేమ్ టు సేమ్ ఈ క్లాస్. సో ECC S/4HANA బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటాయండి. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెన్సెస్ అనేవి 99% ఒకేలా ఉంటాయి, చేంజెస్ ఏం లేవు. 1% ఏమైనా చేంజ్ అవ్వచ్చు. సో 99% ఎండ్ యూజర్ స్క్రీన్ ECC S/4HANA బోత్ ఆర్ సేమ్ టు సేమ్. చూడండి, ఇక్కడ చూడండి. If you can post any document, how it will be reflected? If you can post any document, how it will be reflected? మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఎన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈచ్ డాక్యుమెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ 3 types ఆఫ్ కరెన్సీస్. 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈచ్ డాక్యుమెంట్ 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటది? ఏంటా 3 types ఆఫ్ కరెన్సీస్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. సో మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుందండి. ఏంటా కరెన్సీస్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ఈచ్ డాక్యుమెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత చెప్తాను అవన్నీ, అంటే కరెన్సీస్ గురించి సపరేట్గా క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఈ 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే ఇంకెలా రిఫ్లెక్ట్ అవుతుంది? యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 types ఆఫ్ లెడ్జర్స్. 2 types ఆఫ్ లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. లెడ్జర్స్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడతాయి ఇవన్నీ? రిపోర్టింగ్ పర్పస్. లెడ్జర్స్ అనేది సపరేట్ గా కాన్సెప్ట్. సో 2 types ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ఒక డాక్యుమెంట్ అనేది. ఏంటా 3 కరెన్సీస్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. అలాగే 2 types ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే 0L IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అంటారు. 0L IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ అంటారు. అలాగే దీన్ని ఏమంటారు? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అని కూడా చెప్తారు. ఇది ఒక లెడ్జర్. తర్వాత నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్లో 2 types ఉంటాయి. IFRS, US GAAP. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. US GAAP అంటే జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. US GAAP అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. IFRS అంటే ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ సిస్టమ్. సో ఈచ్ డాక్యుమెంట్ 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. 2 types ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. 2 types ఆఫ్ లెడ్జర్స్ అంటే లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? 0L స్టాండర్డ్ లెడ్జర్, ఫ్రీ డిఫైన్డ్ లెడ్జర్. IAS ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, లేదంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, లోకల్ గ్యాప్ అంటారు. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే IFRS. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. US GAAP అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఇలా ఉంటుంది.
3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ గా ఈచ్ డాక్యుమెంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, డౌన్కి వెళ్ళండి. ఎంట్రీ వ్యూ, జిఎల్ వ్యూ ఇది సిమ్యులేట్ చేసినప్పుడు వస్తుంది. ఓకే, నో ఇష్యూ, డౌన్కి వెళ్ళిపోండి. సో తర్వాత చూడండి పోస్టింగ్ టైప్స్. పోస్టింగ్ టైప్స్ అంటే ఏంటి చూడండి, మనం యాక్చువల్గా జిఎల్ పోస్ట్ చేసాం. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్ ఆల్రెడీ మనం చేసేసాం. ఓకే, వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB50కి వెళ్ళండి, SAP ఓపెన్ చేసి ఎంట్రీ పోస్ట్ చేయండి. లాగిన్ చేయండి. సో FB50 కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి. FB50 ఎంటర్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎంటర్. సిమ్యులేట్. ఓకే, సిమ్యులేట్ పోస్ట్. సేవ్ ఈజ్ ఈక్వల్ పోస్ట్. ఓకే, మనం ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 9. డాక్యుమెంట్ నెంబర్ 9 ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. సింగిల్ స్క్రీన్, డబుల్ స్క్రీన్ కూడా మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, తర్వాత షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలి? పోస్ట్ విత్ రెఫరెన్స్. పోస్ట్ విత్ రెఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ వన్ మోర్ డాక్యుమెంట్. బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ వన్ మోర్ డాక్యుమెంట్. అంటే ఆల్రెడీ మీరు డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. టోటల్గా 9 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు, ఆల్రెడీ చేసేసారు. సో వాటిలో ఒక డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్. విత్ టీ కోడ్ అండ్ వితౌట్ టీ కోడ్ కూడా చేయొచ్చు. పోస్ట్ విత్ రిఫరెన్స్ టీ కోడ్ ఏంటి? FBR2. లేదంటే వితౌట్ టీ కోడ్ కూడా చేయొచ్చు. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ వన్ మోర్ డాక్యుమెంట్. ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నాం. వెళ్ళండి, SAP ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ చూడండి, వితౌట్ టీ కోడ్ పోస్ట్ చేద్దాం. టీ కోడ్ లేకుండా పోస్ట్ చేద్దాం. టాప్లో గోటుకి వెళ్ళండి. గోటు పోస్ట్ విత్ రెఫరెన్స్ క్లిక్ చేయండి. చూసారా, మీరు ఏ డాక్యుమెంట్ నెంబర్ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 1, డాక్యుమెంట్ నెంబర్ 2. ఏ డాక్యుమెంట్ అయితే ప్రీవియస్ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ అనేది తీసుకోవాలి. ఎగ్జాంపుల్ 9 ఆల్రెడీ పోస్ట్ చేసేసాం. 9ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నాం. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్. చూసారా, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ మీరు జస్ట్ నౌ పోస్ట్ చేశారు. ఆ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ మనము పోస్ట్ చేస్తున్నాం. సేవ్. డాక్యుమెంట్ 10 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ 10 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ అంటే 9 డాక్యుమెంట్ నెంబర్ 9ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేసాం. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ ది వన్ మోర్ డాక్యుమెంట్. ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నాం. దీని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్. ఎగ్జాంపుల్ మళ్ళీ వన్ మోర్ చేద్దాం. గో టుకి వెళ్ళండి. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్. డాక్యుమెంట్ నెంబర్ 5ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాను. 5 ఇవ్వండి. నెక్స్ట్
ఎంటర్ చేస్తారా? సరే, ఎంటర్ చేయండి. రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్ వేరేదన్నమాట, ఇది ప్రీవియస్ డాక్యుమెంట్. ఇంతకుముందు 25 ఉంది కదా, సో డాక్యుమెంట్ నెంబర్ 5ని బేస్గా చేసుకుని వన్ మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. సేవ్ చేయండి. కంటిన్యూ. సార్ డాక్యుమెంట్ 10 వాస్ పోస్టెడ్. నెక్స్ట్ ఇక్కడ గో మేము టు ఎడిట్ చేయొచ్చా ఏంటండి? సార్? ఎడిట్ ఎడిట్ చేయొచ్చండి. నేను చెప్దాం అనుకున్నాను, మీరు ఎంటర్ ప్రెస్ చేస్తారు. నేను చెప్తాను ఓకే. సార్, మీరు చెప్పబోయేది అడుగుతున్నాను. నేను అన్ని చెప్తానండి, మీరు కొంచెం సైలెంట్గా ఉండండి. వెళ్ళండి, గో టుకి వెళ్ళండి. గో టు. ఓకేనా? పోస్ట్ విత్ రెఫరెన్స్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ 11 అనమాట. సో 11 మీరు ఏమైనా కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మీరు ఏమైనా మార్చుకోవాలంటే ఇక్కడ మీరు మార్చుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, డు నాట్ ప్రాసెస్ అమౌంట్ని మీరు మార్చుకోవాలనుకుంటున్నారు, సెలెక్ట్ చేయండి. అంటే అమౌంట్ అనేది ప్రాసెస్ అవ్వదు, మీరు ఓన్గా ఇస్తారు. ఏ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు? డాక్యుమెంట్ 11ని బేస్గా చేసుకుని వన్ మోర్ ట్రాన్సాక్షన్ అనేది చేస్తున్నారు. సో డు నాట్ ప్రాసెస్ అమౌంట్, ఇక్కడ చాలా ఉన్నాయి ఆప్షన్స్. సో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? నేను డు నాట్ ప్రాసెస్ అమౌంట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అంటే ఏంటి? అమౌంట్ అనేది ప్రాసెస్ అవ్వకూడదు. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ చేయండి. చూసారా, అమౌంట్ అనేది ప్రాసెస్ అవ్వాలా. ఓకే, అమౌంట్ ఇవ్వండి 10,000. ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, అమౌంట్ అంటే ఏంటి? వెయిట్, మీరు అమౌంట్ ఇవ్వకండి, స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే ఏంటి? అమౌంట్ కాపీ. క్రింద టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి. ప్లస్ అంటే ఏంటి? టెక్స్ట్ కాపీ. ఎంటర్ చేయండి. అగైన్ ఎంటర్ చేయండి. లాస్ట్లో ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ ప్రెస్ చేయటమే, ఏం కాదు. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 12 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో మీరు ఏమైనా చేంజెస్ కావాలంటే కింద కొన్ని ఆప్షన్స్ కనిపించినాయి, అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, డు నాట్ ప్రాసెస్ అమౌంట్ అనేది సెలెక్ట్ చేశాం. సో అమౌంట్ అనేది ప్రాసెస్ అవ్వదు. ఓకేనా? అట్లా షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా? ఇది. సో వితౌట్ టీ కోడ్ పోస్ట్ చేసాం, విత్ టీ కోడ్ కూడా పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వీ విల్ పోస్ట్ ది వన్ మోర్ డాక్యుమెంట్ FBR2 ట్రాన్సాక్షన్ కోడ్. వెళ్ళండి, FBR2. ఎంటర్ చేయండి. సో డాక్యుమెంట్ నెంబర్ 12 చూసారా, FBR2 ఇవ్వగానే మీరు ఏ డాక్యుమెంట్ రిఫరెన్స్గా చేసుకుని చేస్తారు? ఎగ్జాంపుల్ 12 డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నారు. లేదంటే డాక్యుమెంట్ నెంబర్ 6ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తారు. మీరు ఏ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవ్వండి, డాక్యుమెంట్ నెంబర్ 5 పోనీ 5 or 6 ఏదో ఒకటి ఇవ్వండి, మీ ఇష్టం. లేదంటే 12 ఏదైనా తీసుకోవచ్చు. ఇవ్వండి, ఎంటర్ చేయండి. 6 ఇచ్చాం, ఎంటర్. ఎంటర్. చూసారా, 6 ఎలా ఉందో అదే విధంగా ఇంకో డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నాం మనం. సేవ్ చేయండి. సో ఈ విధంగా మీరు ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేయొచ్చు. దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్. బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వీ విల్ పోస్ట్ ది వన్ మోర్ డాక్యుమెంట్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి, పాస్ట్ డేటా ఎంట్రీ. పాస్ట్ డేటా ఎంట్రీ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ చేయాలి. మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఎట్ ఏ టైం చేయాల్సి వస్తుంది. అటువంటిప్పుడు మనం ఏం చేస్తాము? ఫాస్ట్ డేటా ఎంట్రీని తీసుకుంటాం, ప్రిఫర్ చేస్తాం. ఫాస్ట్ డేటా ఎంట్రీ అనేది ప్రిఫర్ చేస్తాం అనమాట. ఫాస్ట్ డేటా ఎంట్రీ. ఒక పని చేయండి, F-02కి వెళ్ళండి. ఇక్కడ డైరెక్ట్గా ఉంది చూసారా, పోస్ట్ విత్ రిఫరెన్స్ ఇక్కడ. ఓకేనా? అట్లా డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం? ఫాస్ట్ డేటా ఎంట్రీ. పైన ఆప్షన్ చూసారా,
ఫాస్ట్ డేటా ఎంట్రీ క్లిక్ చేయండి. సో ఫాస్ట్ డేటా ఎంట్రీ, మల్టిపుల్ ఎంట్రీస్ని అట్ ఏ టైం పోస్ట్ చేస్తాం. పోస్టింగ్కి 40 ఇవ్వండి. అకౌంట్ దగ్గర డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ తీసుకోండి. వెయిట్ ఇక్కడ చార్ట్ ఆఫ్ వెయిట్ చూడండి, ఇక్కడ సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తుంది జిఎల్ అకౌంట్స్. అలా కాదు, మన జిఎల్ అకౌంట్సే మనకు కనిపించాలి, మన కంపెనీ కోడ్కి సంబంధించినవి. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. సో ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తే మీ కంపెనీ కోడ్కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి, అవన్నీ మనకు అవసరం లేదు. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇవ్వండి. అది కాదు, బిఏఓసి అనుకుంటా. అది ఓకేనా. రెంట్ అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ 50, 40 తర్వాత ఏమొస్తుంది, 50 ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి 10,000. నెక్స్ట్ 40, అగైన్ 40 కింద శాలరీ అకౌంట్. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ తీసుకోవట్లేదు, మాన్యువల్గా ఎంటర్ చేయండి. 50 అంటే ఏంటి, క్రెడిట్. ఓకే, వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. 40 అంటే డెబిట్. సార్ మళ్ళీ ఇవ్వాలా? ఇవ్వండి, మళ్ళీ ఇవ్వండి. 40 అంటే ఏంటి, డెబిట్. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ లేదంటే శాలరీ అకౌంట్ ఇవ్వండి. శాలరీ అకౌంట్ అమౌంట్ ఇవ్వండి. టు బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా ఇవ్వచ్చు. అమౌంట్ ఇవ్వండి 25,000. ఓకే, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎట్ ఏ టైం పోస్ట్ చేయొచ్చు. మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్, నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను, మీ ఇష్టం. మీరు ఇంకా ఇంకొక 2 డెబిట్ జిఎల్స్, క్రెడిట్ జిఎల్ తీసుకోండి, ఎన్నైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం పోస్ట్ చేయొచ్చు అనమాట. సేవ్. అంటే ఇక్కడ ఓన్లీ మాన్యువల్ ఎంట్రీస్ ప్రిఫర్ చేయాలా, లేకుంటే బల్క్ అప్లోడ్ కూడా చేయొచ్చు సార్? అప్లోడ్ కూడా చేయొచ్చండి, అది మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటుందండి. ఓకే. అప్లోడ్ కూడా మీరు ఎక్సెల్లో ఫామ్ చేసుకుని చేసుకోవచ్చు, బట్ అవన్నీ మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటుందండి. ఓకే. రైట్, క్లియర్ కదా, అర్థమైందా? ఫాస్ట్ డేటా ఎంట్రీ అర్థమైందా?
ఫాస్ట్ డేటా ఎంట్రీ, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఎట్ ఏ టైం పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఫాస్ట్ డేటా ఎంట్రీ కంప్లీటెడ్. ఫాస్ట్ డేటా ఎంట్రీ అనేది కంప్లీటెడ్. నెక్స్ట్ డిస్ప్లే డాక్యుమెంట్స్, మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? ఏ టీ కోడ్లో స్టోర్ అవుతాయి? FB03. FB03లో స్టోర్ అవుతాయి. వెళ్ళండి, FB03కి వెళ్ళండి. చూడండి, ఇక్కడ యాక్చువల్ డాక్యుమెంట్ నెంబర్ 14 ఉంది. ఎంటర్ ప్రెస్ చేస్తే ఓన్లీ 14 మాత్రమే ఓపెన్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. ఓన్లీ 14 జస్ట్ నో పోస్ట్ చేశాం కదా, ఇది. బ్యాక్ వెళ్ళండి. 14 కాదు, 10 కావాలి. 10 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకేనా, ఓన్లీ 10 మాత్రమే ఓపెన్ అయింది. బ్యాక్ వెళ్ళండి. అలా కాదు, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఓపెన్ అవుతాయి. క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా, ఇవన్నీ మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ టోటల్గా 14 ఉన్నాయి. మీరు ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తే అవన్నీ కూడా FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో స్టోర్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ పార్క్ డాక్యుమెంట్. సో పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్గా మనం డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నాం. అదే మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, ఎలా ఉంటుంది? ఫస్ట్ ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు డాక్యుమెంట్స్ని పార్క్ చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు ఎండ్ యూజర్లో కూడా క్యాటర్స్ ఉంటాయి. కోర్ యూజర్, పవర్ యూజర్, సూపర్ యూజర్, ఎండ్ యూజర్, ఇట్లా ఉంటాయి అనమాట. ఎండ్ యూజర్ అంటే ఎవరు? ఎండ్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటెంట్. సో ఎండ్ యూజర్ అనేవాళ్ళు డాక్యుమెంట్ని పార్క్ చేస్తారు. తర్వాత సుపీరియర్స్కి నోటిఫికేషన్ వెళ్తుంది. సుపీరియర్స్కి నోటిఫికేషన్ వెళ్తుంది. ఆ డాక్యుమెంట్ అనేది వాళ్ళు చెక్ చేసి పోస్ట్ చేస్తారు, లేదంటే అప్రూవల్ చేస్తారు. మనం డైరెక్ట్గా చేసేస్తున్నాం. సో పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. ఇఫ్ వన్ పర్సన్ ఆర్ ఎండ్ యూజర్ పార్క్ ది డాక్యుమెంట్, సుపీరియర్ విల్ అప్రూవ్ ది డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. పార్క్ డాక్యుమెంట్ అనేది ఎక్కడ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో రిఫ్లెక్ట్ అవ్వదు. పార్క్ డాక్యుమెంట్ అనేది ఇట్ ఈస్ ఫర్ ఆథరైజేషన్ పర్పస్. ఎండ్ యూజర్ ఏం చేస్తారు? డాక్యుమెంట్ని వన్ పర్సన్ పార్క్ ది డాక్యుమెంట్, సుపీరియర్ విల్ అప్రూవ్ ది డాక్యుమెంట్. సో ఎండ్ యూజర్ అనేవాళ్ళు డాక్యుమెంట్ని పార్క్ చేస్తారు. సుపీరియర్స్కి నోటిఫికేషన్ వెళ్తుంది. బ్యాక్ ఎండ్లో అబాపర్ ప్రోగ్రామ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని సుపీరియర్కి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తారు. దీన్ని పార్క్ డాక్యుమెంట్ అంటారు. పార్క్ డాక్యుమెంట్. ఓకేనా, SAP ఓపెన్ చేయండి. FB50కి వెళ్ళండి. స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు, వితౌట్ టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఇవ్వండి డాక్యుమెంట్. డాక్యుమెంట్ ఏంటి ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఏదో ఒకటి ఇవ్వండి. ఓకే, వెయిట్. తర్వాత పైన టాప్లో చూడండి ఏముంది? పార్క్. క్లిక్ చేయండి పార్క్ డాక్యుమెంట్ పైన. లాస్ట్లో మెసేజ్ చూసారా? మీకు మెసేజ్ కనిపించకపోతే మీరు మీ స్క్రీన్ పైన డబుల్ క్లిక్ చేయండి. కనిపిస్తుందా? డాక్యుమెంట్ 15 BA11 వాజ్ పార్క్డ్. డాక్యుమెంట్ ఏం చేసాం మనం ఇక్కడ? పార్క్ చేసాం, పోస్ట్ చేయలేదు. డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తేనే అది బుక్స్ ఆఫ్ అకౌంట్లో అప్డేట్ అవుతుంది. పోస్ట్ చేస్తేనే. ఇక్కడ ఏం చేసాము? పార్క్ చేసాం. పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఎనీ బుక్స్ ఆఫ్ ది అకౌంట్. బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో ఎక్కడా కూడా అప్డేట్ అవ్వదు.
బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో లేదా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అప్డేట్ అవ్వదు. పార్క్ డాక్యుమెంట్ అనేది జస్ట్ స్టోర్ అవుతుంది మన సిస్టంలో. పార్క్ డాక్యుమెంట్ అంటారు దీన్ని. ఓకేనా? దీన్ని ఏమంటారు? పార్క్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ని పార్క్ చేస్తాం. వన్ మోర్ డాక్యుమెంట్ పార్క్ చేయండి, అలాగే సేమ్ టు సేమ్ అలాగే ఇంకోటి చేయండి. ఎంటర్. పార్క్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ 16 వాజ్ పార్క్డ్. లాస్ట్లో మెసేజ్ చూడండి, కనిపిస్తుంది. డాక్యుమెంట్ 16 వాజ్ పార్క్డ్. 2 డాక్యుమెంట్స్ని మనం ఏం చేసాము? పార్క్ చేసాం. వితౌట్ టీ కోడ్ చేసాం. ఆ షీట్ ఓపెన్ చేయండి. వితౌట్ టీ కోడ్. స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. టీ కోడ్ ఏంటి? పార్క్ డాక్యుమెంట్ టీ కోడ్ నోట్ చేసుకోండి. F-65. F-65 పార్క్ డాక్యుమెంట్ టీ కోడ్ డాష్ చేసుకోండి అక్కడ. F-65. సో F-65 ద్వారా డాక్యుమెంట్ ని పార్క్ చేయొచ్చు. స్పెసిఫిక్ టీ కోడ్ F-65. వితౌట్ టీ కోడ్, విత్ టీ కోడ్ కూడా చేయొచ్చు, ఎట్లయినా ఉంటాయి. వెళ్ళండి. F-65 పార్క్ డాక్యుమెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ ఈస్ ఫర్ approval purpose from the management. End user, they will park the document. Later superior will get they will get the notification. He will check the document and he can approve the document and చెప్పచ్చు. F-65 చూసారా? టైటిల్ బార్ లో చూడండి ఏముంది ఇక్కడ? పార్క్ డాక్యుమెంట్. ఓకే, ఆ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఇలా కూడా చేయొచ్చు. 40 అంటే డెబిట్. డెబిట్ జిఎల్ తీసుకోండి, ఎన్ఏజిఎల్. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. 15,000. టెక్స్ట్ ఇవ్వండి. రెంట్ పెయిడ్ 50. పోస్టింగ్ కి 50 అంటే క్రెడిట్. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదో ఒకటి ఇవ్వండి. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. స్టార్ ఇవ్వాలి, కింద టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా? అమౌంట్ కాపీ అయింది, టెక్స్ట్ కూడా కాపీ అయింది. గో టు డాక్యుమెంట్. ఇక్కడ చూసారా? పోస్ట్ ఉంది, పోస్ట్ చేయండి. పోస్ట్ చేయండి, లేదంటే కంట్రోల్-S చేయండి. సారీ, పార్క్ ఉంది, పార్క్ ఉంది. ఓకేనా? ఇక్కడ పోస్ట్ ఆప్షన్ హైలైట్ లో లేదు. ఎందువల్ల? F-65 అనేది స్పెసిఫిక్ టీ కోడ్ ఫర్ ది పార్క్ డాక్యుమెంట్. పార్క్ చేయండి. పోస్ట్ అనేది హైలైట్ లో లేదు, గ్రే అవుట్ లో ఉంది. పార్క్ చేయండి. ఓకేనా? చూసారా? డాక్యుమెంట్ 17 వాజ్ పార్క్డ్. ఎట్లనే చేయొచ్చు. ఓకే, వన్ మోర్ డాక్యుమెంట్ పార్క్ చేయండి. F-65 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉన్నాం మనం. F-65 లో ఉన్నాం. డాక్యుమెంట్ ని పార్క్ చేస్తున్నాం. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. salary paid 50. bank account.
ఎంటర్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్. ఇక్కడ పోస్ట్ ఉండదు, ఓన్లీ ఏముంటుంది, పార్కే ఉంటుంది. ఎందువల్ల F-65 అనేది స్పెసిఫిక్ టీ కోడ్ ఫర్ ది పార్క్ డాక్యుమెంట్. చేయండి. డాక్యుమెంట్ 18 వాజ్ పార్క్డ్. టోటల్గా మనము 4 డాక్యుమెంట్స్ని పార్క్ చేసాం. షీట్ ఓపెన్ చేయండి. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఏ టీ కోడ్లో స్టోర్ అవుతాయి? FB03లో స్టోర్ అవుతాయి, తెలుసు కదా. మరి పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? FBV0. ఇవ్వండి, టైప్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే, ఇక్కడ టైప్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FBV0. ఎంటర్. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FBV0. పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03లో స్టోర్ అవుతాయి. పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FBV0లో స్టోర్ అవుతాయి. అంటే పార్క్ డాక్యుమెంట్స్ ఒక చోట ఉంటాయి, పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఒక టీ కోడ్లో స్టోర్ అవుతాయి. పార్క్ డాక్యుమెంట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? FBV0. పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా FB03లో స్టోర్ అవుతాయి. క్లియర్ కదా. FBV0కి వెళ్ళండి. పార్క్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేద్దాం. ఎంటర్. సో ఇక్కడ ఓన్లీ నెంబర్ ఇచ్చారనుకోండి, ఎంటర్ ప్రెస్ చేస్తే ఓన్లీ ఈ నెంబర్ అంటే 18 డాక్యుమెంట్ మాత్రమే ఓపెన్ అవుతుంది. ఓకేనా, 18 డాక్యుమెంట్ మాత్రమే ఓపెన్ అవుతుంది. అలా కాదు, లిస్ట్ మొత్తం కావాలి మనకి. ఏం చేస్తాము? డిస్ప్లే డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కనిపిస్తాయి. క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, మనం టోటల్గా 4 డాక్యుమెంట్స్ని పార్క్ చేసాం. పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఎనీ బుక్స్ ఆఫ్ ది అకౌంట్. ఇట్స్ జస్ట్ స్టోర్డ్ ఆన్ ది సిస్టమ్. ఇది జస్ట్ సిస్టంలో స్టోర్ అవుతుంది, ఎక్కడా కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్లో అప్డేట్ అవ్వదండి. ఓకేనా, ఎక్కడా కూడా బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో స్టోర్ అవ్వదు. పార్క్ డాక్యుమెంట్ అంటే జస్ట్ దిస్ ఇస్ ఫర్ అప్రూవల్ పర్పస్. ఎండ్ యూజర్ దే విల్ పార్క్ ది డాక్యుమెంట్, సుపీరియర్ దే విల్ అప్రూవ్ ది డాక్యుమెంట్ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ పార్క్ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ హౌ టు పోస్ట్ ది పార్క్ డాక్యుమెంట్, హౌ టు డిలీట్ ది పార్క్ డాక్యుమెంట్. సో మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్ని డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఉన్నాయి అన్ని, కొంచెం పైకి వెళ్ళండి. సో ఇది పార్క్ డాక్యుమెంట్ టీ కోడ్. పార్క్ డాక్యుమెంట్ ఎక్కడ కనిపిస్తుంది? FBV0. తర్వాత ఏంటి చూడండి, హౌ టు డిలీట్. పార్క్ డాక్యుమెంట్ని ఎలా డిలీట్ చేయాలి, పార్క్ డాక్యుమెంట్ని ఎలా పోస్ట్ చేయాలి. ఓకే, FBV0 టీ కోడ్లో ఉన్నాం మనం. సో ఇక్కడ ఏం, పార్క్ డాక్యుమెంట్ని డిలీట్ చేయాలన్నా పోస్ట్ చేయాలన్నా ట్రాన్సాక్షన్ కోడ్ FBV0నే. ఓకే, వెళ్ళండి. సో FBV0 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం. SAPలో ఓపెన్ చేయండి. FBV0లో ఉన్నాం. హౌ టు డిలీట్ ది పార్క్ డాక్యుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 డిలీట్ చేయాలి, నాకు అవసరం లేదు. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఇది రాంగ్ ఎంట్రీ ఉంది, దీన్ని డిలీట్ చేయాలి. ఎలా చేయాలి? డాక్యుమెంట్లోకి వెళ్ళండి. డిలీట్ ఆప్షన్ ఉందా ఇక్కడ? డిలీట్ పార్క్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. ఎస్ అనండి. సో పేజ్ రిఫ్రెష్ చేయాలి. ఎలా చేస్తాము? జస్ట్ బ్యాక్ వెళ్ళండి, లేదంటే సేమ్ టీ కూడా ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో. ఒక డాక్యుమెంట్ని డిలీట్ చేసాం, వదిలే ఇవ్వండి, బ్యాక్ జస్ట్ బ్యాక్ వెళ్ళండి, పేజ్ రిఫ్రెష్ అవుతుంది. ఎగ్జిక్యూట్. చూసారా, ఒక డాక్యుమెంట్ అనేది డిలీట్ అయిపోయింది. పార్క్ డాక్యుమెంట్ని మనం ఏం చేసాము? డిలీట్ చేసాం. ఓకే, వన్ మోర్ డాక్యుమెంట్ కూడా డిలీట్ చేద్దాం. 16 కూడా డిలీట్ చేద్దాం. వెళ్ళండి, 16 పైన డబుల్ క్లిక్ చేయండి. గో టు డాక్యుమెంట్, డిలీట్ పార్క్ డాక్యుమెంట్. ఎస్, బ్యాక్ వెళ్ళండి, ఎగ్జిక్యూట్. చూసారా, అది పార్క్ డాక్యుమెంట్ ఎలా డిలీట్ చేయాలో మీకు అర్థమైంది. మరి పార్క్ డాక్యుమెంట్ని ఎలా పోస్ట్ చేయాలి? సేమ్ ప్రాసెస్. డబుల్ క్లిక్ చేయండి, 17ని పోస్ట్ చేయాలి. కరెక్ట్గా ఉంది డాక్యుమెంట్ అనేది.
సుపీరియర్కి మీరు పాస్ చేసిన వెంటనే ఆ డాక్యుమెంట్ అనేది అబాపర్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని సుపీరియర్కి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ మనం పోస్ట్ చేయాలి. సేవ్ చేయండి. సేవ్ అని డైరెక్ట్గా పోస్ట్ చేయండి. చూసారా? అయిపోయింది. లాస్ట్లో మెసేజ్ చూసారా? డాక్యుమెంట్ 17 వాజ్ పోస్టెడ్. ఏమైనా చేంజెస్ కావాలన్నా చేసుకోవచ్చు. పాస్ చేసిన తర్వాత ఏమైనా చేంజెస్ కావాలంటే మార్చుకోవచ్చు అండి. ఓకేనా? 17 వాజ్ పోస్టెడ్. బ్యాక్ వెళ్ళండి. ఇంకో ఓన్లీ ఒకటే పెండింగ్ ఉంది. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమైనా చేంజెస్ చేయాలంటే ఎలా చేస్తారు? ఎగ్జాంపుల్ శాలరీ అకౌంట్ అనేది ఒక లైన్ ఐటమ్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చూసారు? ఇక్కడ మార్చుకోవచ్చు. మీరు అమౌంట్ మార్చుకుంటారా, ఏదైనా మార్చుకోవచ్చు. జిఎల్ అకౌంట్స్ అండ్ కంపెనీ కోడ్ మార్చుకోవడానికి ఛాన్స్ లేదు, అవి గ్రే అవుట్లో ఉన్నాయి. చూసారా? అమౌంట్ మార్చుకోవచ్చు. అమౌంట్, వ్యాలిడేట్, అసైన్మెంట్ ఫీల్డ్, ఇవన్నీ చాలా ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది మార్చుకుంటారు, మీ ఇష్టం. ఓకే, బ్యాక్ వెళ్ళండి. ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ మార్చుకోవచ్చు. ఆ పర్టికులర్ లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, దీనిపైన ఈ లైన్ ఐటమ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మార్చుకోవచ్చు ఇవన్నీ కూడా. ఓకే, సేవ్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. చూసారా? డాక్యుమెంట్ 18 వాజ్ పోస్టెడ్. అట్లా. సో పార్క్ డాక్యుమెంట్ని మనము డెలీట్ చేసాం, పార్క్ డాక్యుమెంట్ని పోస్ట్ చేసాం. పార్క్ డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి? F-65. మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్లన్నీ ఏ టీ కోడ్లో స్టోర్ అవుతాయి? FBV0లో స్టోర్ అవుతాయి. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటో మీకు అర్థమైంది. నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్. హోల్ డాక్యుమెంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? సరే, పార్క్ డాక్యుమెంట్ అంటే మీకు అర్థమైంది. పార్క్ డాక్యుమెంట్ అంటే ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. ఎండ్ యూజర్ దే విల్ పార్క్ ది డాక్యుమెంట్, లేటర్ superior will get the notification from the end user. Superior they will check the document and they can post the document. superior అనేవాళ్ళు చెక్ చేస్తారు. ఎండ్ యూజర్ డాక్యుమెంట్ ని పార్క్ చేస్తే superior కి నోటిఫికేషన్ వెళ్తుంది. superior చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. బ్యాక్ ఎండ్ లో అబాపర్ ప్రోగ్రామ్ చేస్తారు. రవి అనే ఎండ్ యూజర్ పార్క్ చేసిన డాక్యుమెంట్ ఎవరికి వెళ్ళాలి నోటిఫికేషన్? శ్రీనివాస్ అనే ఎండ్ యూజర్ పార్క్ చేసిన డాక్యుమెంట్ నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళాలి? ఆథరైజేషన్స్ అనేవి చేస్తారు. తర్వాత సుపీరియర్స్ అనేవాళ్ళు డాక్యుమెంట్స్ చెక్ చేసి పోస్ట్ చేస్తారు. నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్. టాప్కి వెళ్ళండి. హోల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? కొంచెం పైకి. హోల్ డాక్యుమెంట్ ఇక్కడ చూడండి. పార్ట్ డాక్యుమెంట్ అంటే ఏంటో మీకు అర్థమైంది. హోల్ డాక్యుమెంట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెంపరరీ డాక్యుమెంట్. వీ నీడ్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్ అని చెప్పచ్చు. హోల్డ్ ఎప్పుడు చేస్తాము? మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ని కొని పార్క్ చేస్తున్నారు, లేదంటే హోల్డ్ చేస్తున్నారు అనుకుందాం. కరెక్ట్ ఇన్పుట్స్ ఉన్నాయా లేవా? ఇన్వాయిస్ ఎలా ఉంది? ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ఓకే, సో అటువంటి సిచ్యువేషన్లో డాక్యుమెంట్ని హోల్డ్ చేస్తారు. హోల్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెంపరరీ డాక్యుమెంట్ అని అర్థం. ఓకేనా? వాట్ ఎవర్ డాక్యుమెంట్ డస్ నాట్ హ్యావ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ on the transaction, then we can hold the document. Whatever document does not have proper information, so proper information లేకపోతే ఆ డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తాం. ఓకేనా? హోల్డ్ చేస్తాం. హోల్ డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి? షీట్ ఓపెన్ చేయండి. లేదంటే ఫస్ట్ వితౌట్ టీ కోడ్ చేద్దాం. హోల్ డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి? FB11 కదా, డౌన్కి వెళ్ళండి. FB11 హోల్ డాక్యుమెంట్. FB11 హోల్ డాక్యుమెంట్. లేదంటే డైరెక్ట్గా కూడా చేయొచ్చు. FB50కి వెళ్ళండి. FB50 డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవ్వండి.
చూసారా, ఎంటర్. ఓకే, టాప్ లో హోల్డ్ అని చూసారా, హోల్డ్ క్లిక్ చేయండి. చూసారా, టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ, టెంపరీ డాక్యుమెంట్ నంబర్. పార్క్ డాక్యుమెంట్ అయితేనేమో డాక్యుమెంట్ నెంబర్ అనేది అవర్ డేటాబేస్ నుండి పిక్ అవుతుంది. పార్క్ డాక్యుమెంట్ నంబర్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది అవర్ డేటాబేస్. హోల్ డాక్యుమెంట్ కి మాన్యువల్ గా నెంబర్ అనేది ఇవ్వాలి, మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 1 అనుకుందాం, 1 ఇవ్వండి. హోల్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి కింద. లాస్ట్ లో మెసేజ్ చూసారా, డాక్యుమెంట్ 1 వాస్ హోల్డ్, హోల్డ్ చేస్తాం. ఓకే, 1 మోర్ డాక్యుమెంట్ హోల్డ్ చేయండి, అలాగే సేమ్ టు సేమ్. అమౌంట్ ఇవ్వండి. హోల్డ్ పైన క్లిక్ చేయండి. టెంపరీ నెంబర్ 2 హోల్డ్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. లాస్ట్ లో మెసేజ్ ఫామ్ అయిన చూసారా, డాక్యుమెంట్ 2 వాస్ హోల్డ్ వితౌట్ టీ కోడ్ చేస్తాం. స్పెసిఫిక్ టీ కోడ్ ఉంది, స్పెసిఫిక్ టీ కోడ్ ఏంటి, ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి, షీట్ లో ఉంది కదా స్పెసిఫిక్ టీ కోడ్, FB11 హోల్ డాక్యుమెంట్. ఓకేనా, యాక్చువల్గా హోల్ డాక్యుమెంట్ మనకు టీ కోడ్ ఉండదు అనుకుంటా, 1 మినిట్. FB11 ఇవ్వండి, హోల్ డాక్యుమెంట్ టీ కోడ్ ఉండదు, ఐఎమ్ సారీ. వెళ్ళండి. ఇది డిస్ప్లే, ఇది క్లోజ్ చేయండి. హోల్ డాక్యుమెంట్ టీ కోడ్ లేదండి, ఐఎమ్ సారీ, టీ కోడ్ ఉండదు, డైరెక్ట్గానే చేయాలి. ఓకేనా, వెళ్ళండి. మనం 2 డాక్యుమెంట్స్ని హోల్డ్ చేసాం. ఓకేనా, మనం ఏం చేసాం ఇక్కడ, 2 డాక్యుమెంట్స్ని హోల్డ్ చేసాం. వెళ్ళండి, వన్ మోర్ డాక్యుమెంట్ హోల్డ్ చేయండి, సేమ్ అలాగే ఇంకోటి చేయండి, 3 చేద్దాం టోటల్గా. ఎంటర్ చేయండి, హోల్డ్ చేయండి, హోల్డ్. హోల్డ్ డాక్యుమెంట్ నెంబర్ 3 ఇవ్వండి. డాక్యుమెంట్ 3 వాస్ హోల్డ్, హోల్డ్ డాక్యుమెంట్కి టీ కోడ్ లేదండి. సరే, నేను మీకు రాంగ్ చెప్పానా రైట్ చెప్పానా, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఎగ్జాంపుల్, హోల్డ్ డాక్యుమెంట్ టీ కోడ్ లేదని చెప్పాను కదా, నేను కరెక్ట్ చెప్పానా తప్పు చెప్పానా? గూగుల్ ఓపెన్ చేయండి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. హోల్డ్ డాక్యుమెంట్కి టీ కోడ్ లేదు. ఓకేనా, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్, యాహూ కాదు, యాహూ మెసెంజరా, గూగుల్ క్రోమా, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. హోల్డ్ డాక్యుమెంట్ టీ కోడ్ ఇన్ SAP FIC1 టైప్ చేయండి. ఎంటర్ చేయండి. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తారా? టైప్ ఫస్ట్ వన్ ఓపెన్ చేసి ఇక్కడ కూడా ఉంటుంది, మనకు లేదని చూపిస్తుంటుంది. ఇవి కాదు, మనకి డేటాలోనే వచ్చేస్తుంది యాక్చువల్ అయితే. కొంచెం డౌన్కి వెళ్ళండి. హోల్డ్ డాక్యుమెంట్ టీ కోడ్ లేదండి. ఓకేనా,
నో డౌట్ ఎట్ ఆల్ యాజ్ ఆన్ మై నాలెడ్జ్ లేదు. ఓకేనా, డైరెక్ట్గా మనం హోల్డ్ చేయడమే డాక్యుమెంట్ని. ఓకే. గూగుల్ క్రోమే కదా, మీరు యాహూలో ఉన్నారండి. యాక్చువల్గా యాహూ నుంచి చేస్తున్నాను. గూగుల్ అయితే డైరెక్ట్గా చూపిస్తుంది. నేనైతే సెర్చ్ చేశాను, లేదు, ఎక్కడా కూడా లేదు. ఓకేనా, హోల్ డాక్యుమెంట్ డస్ నాట్ హ్యావ్ ప్రాపర్ ట్రాన్సాక్షన్ కోడ్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐసి అని వచ్చిందాం. ఓకే, రైట్, లీవ్ ఇట్. లేదండి. ఓకేనా, సో ఎలా చేయాలి హోల్ డాక్యుమెంట్ అనేది? ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్పానో అలాగే చేయాలి. నెక్స్ట్, హోల్ డాక్యుమెంట్ డిస్ప్లే. షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03లో స్టోర్ అవుతాయి. FB03లో స్టోర్ అవుతాయి. పైన ఉంది కదా, పైకి వెళ్ళండి. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03లో స్టోర్ అవుతాయి. అలాగే పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FBV0లో స్టోర్ అవుతాయి. హోల్డ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB11లో స్టోర్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇవి. ఈ కీ కోడ్స్ అన్ని ఇంపార్టెంటే. పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03లో స్టోర్ అవుతాయి. అంటే డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది బ్యాకప్. డేటాబేస్ లేయర్ ఉంటుంది, ఇవి నెక్స్ట్ క్లాసెస్లో కవర్ చేస్తాను. లేయర్స్, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్, అట్లా చెప్తారు. సో అప్లికేషన్ లేయర్ అంటే అప్లికేషన్ లేయర్ ఇస్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. మన ఎస్ఏపి అనేది ఒక అప్లికేషన్. డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. పార్ట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏటీ కోడ్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతాయి, FB V0లో ఉంటాయి. పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? FB03. అది హోల్డ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB11 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉంటాయి. టోటల్గా మనం ఎన్ని డాక్యుమెంట్స్ని హోల్డ్ చేసాము? 3 డాక్యుమెంట్స్. FB11కి వెళ్ళండి. FB11 FB11లో ఉంటాయి మనకి. సో ఇక్కడ మీరు డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఆ హోల్ డాక్యుమెంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. లేదు, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీరు ఎన్ని డాక్యుమెంట్స్ హోల్డ్ చేశారనే కనిపిస్తుంది. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఇవి మీరు హోల్డ్ చేసిన డాక్యుమెంట్స్. టోటల్గా 3 చేసాం. 3 డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఎగ్జాంపుల్, డాక్యుమెంట్ చూడండి, ఎవరు హోల్డ్ చేశారు, డాక్యుమెంట్ నెంబర్ ఎంత, ఏ కంపెనీ కోడ్, ఏ టైప్ డాక్యుమెంట్, ఎస్ఏ డాక్యుమెంట్. ఇది ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్. పోస్టింగ్ డేట్, ఇవన్నీ కనిపిస్తున్నాయి, కరెన్సీతో పాటు వస్తున్నాయి. ఓకే, డాక్యుమెంట్ 1 పైన డబుల్ క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్, ఇది మీరు హోల్డ్ చేసిన డాక్యుమెంట్. ఎలా పోస్ట్ చేస్తారు? డైరెక్ట్గా సేవ్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 19 వాజ్ పోస్టెడ్. మీరు ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. కంటిన్యూ. 1 అనేది పోస్ట్ అయిపోయింది. ఓకేనా, ఇదిగో. లేదంటే బ్యాక్ వెళ్తే ఇంకా ఓన్లీ 2నే ఉంటాయి. ఒకటి పోస్ట్ చేసి జస్ట్ బ్యాక్ వెళ్ళండి, లిస్ట్ పైన క్లిక్ చేయండి. చూసారా, ఒక డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసేసాం. ఓన్లీ 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. వన్ మోర్ హోల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేద్దాం. డబుల్ క్లిక్ చేయండి. మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి చేంజెస్ చేసుకోవచ్చు. రెంట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. మీరు ఏమైనా మార్చుకుంటారా, అమౌంట్ మార్చుకుంటారా, మార్చుకోండి. ఏదైనా మార్చుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఏం అవసరం లేదు. గో బ్యాక్. మార్చారా? సేవ్ చేయండి. సేవ్. పోస్ట్ చేయండి. పోస్ట్ ఈజ్ ఈక్వల్ సేవ్. రెండు వైపులా ఇవ్వాలి మీరు. ఇక్కడ కూడా డబుల్ క్లిక్ చేయండి. మార్చండి. ఓకే, పోస్టెడ్ అయిపోయింది. ఇది బ్యాక్ వెళ్ళండి, రిఫ్రెష్ చేద్దాం. లిస్ట్ పైన క్లిక్ చేయండి. చూసారా, ఓన్లీ 1 డాక్యుమెంట్ ఉంది. హోల్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలో మీకు అర్థమైంది. ఎలా డిలీట్ చేస్తాము? ఈ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకుని డెలీట్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు హోల్ డాక్యుమెంట్ డెలీట్ అవుతుంది. ఓకేనా, సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బ్రాకెట్ సైడ్ అని. డెలీట్ చేయండి. డెలీట్ చేస్తానండి. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేయాలి పేజ్. డాక్యుమెంట్ లిస్ట్ ఏమీ లేవు. చూసారా, అట్లా హోల్ డాక్యుమెంట్ని డెలీట్ చేసాం, హోల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేసాం. అలాగే డాక్యుమెంట్ని పార్క్ చేసాము, పార్క్ డాక్యుమెంట్ని డెలీట్ చేసాము, పార్క్ డాక్యుమెంట్ని పోస్ట్ చేసాం. ఇది క్లియర్, అర్థమైంది ఎంతవరకు?
ఎస్ సార్. ఎస్ షీట్ సార్. ఓపెన్ చేయండి. ఇంకా కొన్ని ఉన్నాయి, టుమారో డిస్కస్ చేద్దాం. ఎందువల్ల అంటే ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, 9 o'clockకి, 9కి స్టార్ట్ అవుతారు కదా. నాకు ఒక రెండు డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ. చెప్పండి. ఇన్కరెక్ట్ డీటెయిల్స్ ఉన్న ఇన్వాయిస్ ని మనం సిస్టంలోకి ఎంటర్ చేసి హోల్డ్ చేసాం. ఎగ్జిస్టింగ్ ఎంట్రీని హోల్డ్ చేయాలంటే ఎలా చేయొచ్చు? ఏంటండి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ పోస్ట్ చేసిన ఎంట్రీస్నా? అవునండి. మళ్ళీ దానికి అది రీజన్ వేరే ప్రాసెస్ అండి. అది యాక్చువల్గా ఏంటంటే క్లియరింగ్ లో వస్తుంది యాక్చువల్గా. ఓకే. ఆల్రెడీ పోస్ట్ చేసిన తర్వాత మీరు మార్చుకోవాలంటున్నారు కదా, క్లియర్ చేసిన ఇన్వాయిస్. అవునండి. పేమెంట్ కాకుండా నేను హోల్డ్ చేయాలనుకుంటున్నాను, దాన్ని ఎలా చేయగలుగుతాం? పేమెంట్ అవ్వకుండా చేయాలి. అవును. సో పేమెంట్ దిస్ ఇస్ మై అవ్వకుండా ఫస్ట్ క్వశ్చన్. సారీ, ఇంకా ఇది నా ఫస్ట్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్, మనం చాలా రెంట్ అకౌంట్స్ కి శాలరీస్ అకౌంట్ ఎంట్రీస్ పోస్ట్ చేసాం. దాన్ని రివర్స్ చేయాలనుకుంటే ఎలా చేయగలుగుతాం? రివర్స్ చేయాలంటే దానికి రివర్సల్ పోస్టింగ్ అని ఇంకో క్లాస్ ఉంటుంది, అక్కడ కవర్ చేస్తాను అది. ఓకే. రివర్సల్ పోస్టింగ్ అనేది ఎప్పుడు చేస్తాం? మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారనుకోండి, పోస్ట్ చేసిన తర్వాత రివర్స్ చేయడానికి రివర్సల్ పోస్టింగ్స్ వాటిలో రకాలు ఉంటాయి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. అక్కడ మీకు కవర్ చేస్తాను అది. ఓకేనా? ఓకే. రైట్. కానీ ఎగ్జిస్టింగ్ ఎంట్రీ హోల్డ్ చేసేది రేపు చెప్తారా మీరు? ఎగ్జిస్టింగ్ ఎంట్రీ హోల్డ్ చేయటమా? ఎగ్జిస్టింగ్ ఎంట్రీ హోల్డ్ చేయటమా? ఎగ్జిస్టింగ్ అంటే మీరు ఆల్రెడీ పోస్ట్ చేసిందని అంటున్నారా? పోస్ట్ చేసిన దాన్ని ఇంకా పేమెంట్ కాలేదు, దాన్ని నేను హోల్డ్ చేయాలనుకుంటాను పేమెంట్ కాకుండా. హోల్డ్ చేయాలనుకుంటున్నారు? ఎస్. ఓకే, చెప్తానండి. అది నాకు యాక్చువల్ ఐడియా లేదు. మీరు ఆల్రెడీ పోస్ట్ యాక్చువల్గా అంటే వెండర్ ఇన్వాయిస్ ఎక్కడ వస్తుందంటే అది మనకి అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్లో మనం వెండర్ ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తాం, తర్వాత మళ్ళీ క్లియర్ చేస్తాం. క్లియర్ చేయకుండా ఆపాలంటే యాక్చువల్గా ఏంటంటే ప్రాపర్ అంటే సుపీరియర్స్ అనేవాళ్ళు మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తారు, దాన్ని బేస్గా చేసుకుని చేస్తారు. లేదంటే బ్యాక్ ఎండ్లో కూడా మనం పేమెంట్ని బ్లాక్ చేయొచ్చు. అవి కొంచెం మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలండి, స్లోగా మీకు అర్థమవుతాయి, డోంట్ వరీ. ఓకే, ఫైన్. మనకేంటంటే పేమెంట్ని ఎలా బ్లాక్ చేయాలి ఇవన్నీ సపరేట్ కాన్సెప్ట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యూచర్ క్లాసెస్లో ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేసాం. ఇవి కూడా మనం బ్లాక్ చేయొచ్చు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం కదా, 3 types ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం, అవి కూడా బ్లాక్ చేయొచ్చు. పేమెంట్స్ కూడా బ్లాక్ చేయొచ్చు, పేమెంట్ మెథడ్ బ్లాక్ అని. అవన్నీ నెక్స్ట్ ఫ్యూచర్ క్లాసెస్లో మీకు అర్థమవుతాయి. బట్ రివర్సల్ పోస్టింగ్ అయితే మేబీ మీకు డే ఆఫ్టర్ టుమారో కవర్ చేస్తాను. మీరు ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్ని ఎలా క్యాన్సిల్ చేయాలి అంటే, రివర్సల్ అంటే ఏంటి? మనం రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అని ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఓకే, రెంట్ అనేది డెబిట్ అవుతుంది, బ్యాంక్ అనేది క్రెడిట్ అవుతుంది. ఆ డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం. రివర్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ డాక్యుమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. దీన్ని రివర్సల్ పోస్టింగ్ అంటారు. నాక్ ఆఫ్ ఎంట్రీ. అర్థమైందా? 1 minute, మీకు ఆ క్లాస్ వచ్చేసి మేబీ టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ కవర్ చేస్తాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. శాంపిల్ డాక్యుమెంట్ అని చాలా ఉన్నాయండి, ఇంకా 1 by 1 యాడ్ అవుతాయి. రివర్సల్ డాక్యుమెంట్ అనేది రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తాను. ఇంకా కొన్ని ఉంది, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనకి ఈ పోస్టింగ్ టైప్స్ ఉన్నాయో, పోస్టింగ్ టైప్స్లో ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి కదా. షీట్లో ఉన్నవన్నీ కంప్లీట్ చేద్దాం. షీట్ ఓపెన్ చేయండి. ఈ షీట్లో ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవన్నీ 1 by 1 డిస్కస్ చేద్దాం. డిస్ప్లే చేంజెస్, చేంజ్ లైన్ ఐటమ్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో మీకు రివర్సల్ పోస్టింగ్ అనే కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేద్దాం. వాటిలో 3 types ఆఫ్ రివర్సల్స్ ఉంటాయి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్ అనేది టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇవి అయిపోయిన తర్వాత చేద్దాం. ఓకే, 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 రైట్. క్లియర్ కదా? క్లియర్ అండి సార్, చెప్పండి. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ ఉంది, సెకండ్ వన్, ఫోర్త్ వన్. ఆ రెండిటికి ఏంటి డిఫరెన్స్? పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే, మళ్ళీ ఫోర్త్ వన్ చూడండి, డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్. యాక్చువల్గా ఇక్కడ FB03లో కూడా మనం పార్క్ డాక్యుమెంట్ని ఇప్పుడు యాక్చువల్గా మన పార్క్ డాక్యుమెంట్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాము? వ్యాలిడ్ పాయింట్, గుర్తుకొచ్చాను. చూడండి, పార్క్ డాక్యుమెంట్ని మనం FBV0లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా కాదు, ఇక్కడ కాదు, ఈటీ కోడ్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. FBL3N వెళ్ళండి. FBL3Nలో కూడా పార్క్ డాక్యుమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికి సపరేట్గా ఒక ఆప్షన్ ఉంది, FBL3N. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం GL అకౌంట్ తీసుకోవాలి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. పార్క్ డాక్యుమెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం?
కంప్లీట్ డౌన్ మూవ్ చేయండి, డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఉంది చూసారా పార్క్ డాక్యుమెంట్. సో ఇది సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, పార్క్ డాక్యుమెంట్స్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి మీకు. క్లియరా? ఒక డాక్యుమెంట్ని Yes, sir. పాస్ చేయండి, న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్ తీసుకుని ఒక డాక్యుమెంట్ని పాస్ చేయండి. ఎంటర్ చేయండి, పార్క్ చేయండి. సో ఏ డాక్యుమెంట్ పార్క్ చేశారు మీరు? ఇది ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం? పార్క్ డాక్యుమెంట్స్ అన్ని ఏ టీ కోడ్లో ఉన్నాయి? షీట్ ఓపెన్ చేయండి. పార్క్ డాక్యుమెంట్స్ అన్ని ఏ టీ కోడ్లో అవైలబుల్ ఉంటాయి? FBV0 లేదంటే FBL3N లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. FBL3Nకి వెళ్ళండి. FBV0లో ఆల్రెడీ మనం చెక్ చేసాం. FBV0లో పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. అలాగే FBL3N వెళ్ళండి. FBL3Nకి వచ్చాం కదా, ఇక్కడ పార్క్ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవిగో పార్క్ డాక్యుమెంట్స్ కనిపించిందా లేదా? ఓకేనా? డౌన్కి వెళ్ళండి, రెంట్ అకౌంట్లో కూడా ఉంటాయి. రెంట్ అకౌంట్ లేదంటే ఒక పని చేయండి, బ్యాక్కి వెళ్ళండి, రెంట్ అకౌంట్ తీసుకుందాం. డైరెక్ట్గా రెంట్ అకౌంట్ తీసుకుందాం. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ ఇవ్వండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. లాస్ట్లో పార్ట్ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్లో ఉండాలండి. ఓకేనా? సెలెక్ట్లో ఉండాలి. ఎగ్జిక్యూట్. ఇదిగో ఇలా వస్తుంది రెంట్ అకౌంట్. ఇంకొకటి ఏముంది, ఇంకొకటి బ్యాంక్ అకౌంట్ కూడా ఇచ్చారు. ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో అది ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా పార్ట్ డాక్యుమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్లా ఏటీ కూడా వాడచ్చు, బట్ మ్యాక్సిమం ఏటీ కూడా ఉపయోగిస్తాము పార్ట్ డాక్యుమెంట్కి. షీట్ ఓపెన్ చేయండి. మ్యాక్సిమం రెగ్యులర్గా యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? FBV0 ఈ టీ కోడ్ ఉపయోగిస్తాం. లేదంటే FBL3Nలో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? క్లియరా? క్లియర్ అండి? Yes, sir. ఎవరు అడిగారు కదా, అర్థమైందా లేదా? Yes, sir. అర్థమైంది సార్. 2 టీ కోడ్స్ యూజ్ చేయొచ్చండి. మ్యాక్సిమం 99% FBV0 ఉపయోగిస్తాం. లేదంటే FBL3Nలో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదే కంఫర్టబుల్, FBV0 అనేది కంఫర్టబుల్. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఇవన్నీ కంప్లీట్ చేద్దాము. తర్వాత డాక్యుమెంట్ రివర్సల్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్లియర్ కదా? ఓకే, రైట్. సో ఫస్ట్ మీకు ఒక ప్లేలిస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను కదా, 20 క్లాసెస్ అనేవి ప్లేలిస్ట్లో ఉంటాయండి. తర్వాత నుండి ప్రైవేట్లో ఉంటాయి ఆ వీడియోస్ అన్నీ కూడా. మీ మెయిల్ ఐడికి యాక్సెస్ ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే.